నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తెలంగాణ రాష్ట్రంలో యాసంగి వరి కోతలు ముగిసి ధాన్యం పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు వస్తున్న తరుణంలో ధాన్యం సేకరణ ప్రక్రియ చుట్టూ ఒక పెద్ద రాజకీయ యుద్ధం మొదలైంది. కేంద్ర ప్రభుత్వం నుండి ఆశించిన స్థాయిలో మద్దతు మరియు సహకారం లభించకపోయినా రాష్ట్రంలో పండిన ప్రతి గింజను తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ధీమాగా ప్రకటించారు. అయితే మరోవైపు ప్రతిపక్షాలు క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో గింజ కూడా కొనడం లేదని, రైతులు వారాల తరబడి వడదెబ్బకు గురవుతూ ధాన్యం కుప్పల వద్ద కాపలా కాస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అసలు ఈ ధాన్యం కొనుగోలు చుట్టూ ప్రభుత్వం చెప్తున్న లెక్కలేంటి, ప్రతిపక్షాల ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలేంటో ఈ వీడియోలో పూర్తి వివరాలతో చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వ నివేదికల ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధాన్యం కొనుగోలు ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేంద్రం నుండి ఎలాంటి అదనపు సాయం అందకపోయినా రాష్ట్ర బడ్జెట్ మరియు నిధుల ద్వారానే 75 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. రైతులు తాము పండించిన పంటను అమ్ముకోవడానికి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ జరుపుతున్నారు. ప్రతి ఒక్క కొనుగోలు కేంద్రానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించడమే కాకుండా మిల్లుల వద్ద కూడా పర్యవేక్షణ పెంచారు. ఈ నెలాఖరు నాటికి కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి రైతులకు నేరుగా వారి ఖాతాల్లోనే నగదు జమ చేయాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్ మరియు బీజేపీలు క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచాయి. కొనుగోలు కేంద్రాల్లో ఐకేపీ సెంటర్లు సక్రమంగా పనిచేయడం లేదని, లారీల కొరత కారణంగా ధాన్యం రవాణా నిలిచిపోయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పంట అమ్ముకునేందుకు వచ్చిన రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే వేచి ఉండాల్సి వస్తుందని, అకాల వర్షాలు వచ్చినప్పుడు ధాన్యం తడిసిపోయి అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడుతున్నారు. తాలు తరుగు పేరుతో మిల్లుల వద్ద రైతులను మోసం చేస్తున్నారని, ప్రభుత్వం కేవలం సమీక్షలకే పరిమితమైందని ప్రతిపక్ష లీడర్లు విమర్శిస్తున్నారు. క్షేత్రస్థాయి అధికారుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం కొన్ని ప్రాంతాల్లో ధాన్యం రవాణాలో జాప్యం జరుగుతున్న మాట అయితే వాస్తవం. అయితే దీనికి ప్రధాన కారణం కొన్ని చోట్ల లారీల కొరత మరియు రవాణా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమేనని తేలింది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లతో ప్రత్యేక మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించి అత్యంత కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. రవాణాలో జాప్యం చేసే కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. అలాగే పొరుగు రాష్ట్రాల నుండి కొందరు వ్యాపారులు తక్కువ ధరకు ధాన్యం తెచ్చి ఇక్కడి కేంద్రాల్లో అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని, దానివల్లే స్థానిక రైతులకు కొంత ఆలస్యం జరుగుతుందని అధికారులు గుర్తించారు. పొరుగు రాష్ట్రాల ధాన్యం రాకుండా సరిహద్దుల వద్ద గట్టి నిఘా పెట్టాలని సీఎం ఆదేశించారు. రైతులకు నష్టం జరగకుండా ఉండేందుకు విక్రయించిన వెంటనే లోడింగ్ పూర్తి చేసి రసీదులు అందించేలా చర్యలు చేపట్టారు. దీనివల్ల తరుగు పేరుతో జరిగే మోసాలకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. లారీల కొరత ఉన్న ప్రాంతాల్లో స్థానికంగా ఉన్న ట్రాక్టర్లు లేదా ఇతర ప్రైవేటు వాహనాలను వాడుకోవడానికి కలెక్టర్లు పూర్తి అధికారాలు ఇచ్చారు. రైతులకు ఇబ్బందులు కలిగిస్తే ఏకంగా జిల్లా కలెక్టర్ పైనే చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హెచ్చరించడం క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలను సరిదిద్ది ప్రక్రియను వేగవంతం చేయడానికేనని స్పష్టమవుతుంది. తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు చుట్టూ ఒకవైపు ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వ సంకల్పం, మరోవైపు క్షేత్రస్థాయిలో లోపాలను వేలెత్తి చూపిస్తున్న ప్రతిపక్షాల ఆరోపణలు రాజకీయాలను మరింత వేడెక్కించాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ కఠినమైన నిర్ణయాల వల్ల ఈ నెలాఖరు నాటికి కొనుగోళ్లు అనుకున్న సమయానికి పూర్తవుతాయో లేదైతే చూడాలి. ఈ ధాన్యం కొనుగోళ్ల వివాదంపై మరియు ఇరు వర్గాల వాదనలపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో లేటెస్ట్ రాజకీయ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.